వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. తానూరు మండలంలోని బోరిగాం గ్రామంలోని బాలాజీ ఆలయం అభివృద్ధి కొరకై దేవాలయ పునర్నిర్మాణం కొరకు మరియు రోడ్డు నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి పైగా నిధులు విడుదల చేసింది. ఇట్టి అభివృద్ధి పనులను ఈరోజు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ గారు బోరిగాం గుట్ట రోడ్డు నిర్మాణం పనుల నాణ్యతను పరిశీలించారు. గుట్ట మీద పురాతనమైన బాలాజీ టెంపుల్, విఠల్ రుక్మాయి టెంపుల్, సాయిబాబా టెంపుల్ ఎప్పటి నుంచో ఇక్కడ శీతలావస్థలో ఉంది. గతంలో సదాశివ్ పటేల్, మా చంద్రకాంత్, నేను శాసనసభ ఉన్నప్పుడు ఇక్కడ కరెంటు, డ్రైను, మంచినీటి సౌకర్యాలు అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సమానత్వ భావంతో అన్ని టెంపుల్లో అభివృద్ధి చేయాలని ఈ టెంపుల్కు, మహాలక్ష్మి టెంపుల్కు, బాలాజీ టెంపుల్కు 18,50,000, 15,70,000 ఎండోమెంట్ ద్వారా ఇప్పించి టెండర్ పిలిపించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ భజన మండలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ భజన మండలికి కూడా ₹10 లక్షలు ఆ కమిటీకి నామినేషన్ పైన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు దాదాపుగా 50 లక్షలతో బ్రహ్మాండమైన 2 సీసీ రోడ్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భట్టి విక్రమార్ గారి నాయకత్వంలో, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో మండలంలో ఉన్న మా మండల పార్టీ నాయకులందరూ, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంటు, మా బోర్గాం ముఖ్యంగా చంద్రకాంత్, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, ఆయన ఎంతో ఎంబడబడి ప్రతి ఒక్క పనిని కంపల్సరీగా కావాలని, నేను గతంలో ఈ టెంపుల్కి వచ్చినప్పుడు భోజనం చేసి ఇక్కడ తప్పకుండా దీని దశ మారుస్తాం, దేవుడు మన మనసులో వచ్చింది. ఆ దేవుడు మనసులో వచ్చిన ప్రకారం దేవుడు అందరికీ ఈ ప్రాంతంలో శ్రావణ మాసంలో ఒక పెద్ద పండుగగా ఇక్కడ 9 రోజులు 11 రోజుల శ్రావణ మాసంలో భక్తిపూర్వకంగా సప్తాలు నడుస్తాయి. పక్క చుట్టుపక్కల పల్లెటూరులు వచ్చి మనకు భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి దానికి ఏమంటారు సపంచి భోజనాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను వచ్చినప్పుడు నిజంగా గతంలో నేను చేసిన ఇంకా ఏ నాయకులు దీన్ని పట్టించుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు దాదాపుగా 50 లక్షలతో సీసీ రోడ్లు, ఫంక్షన్ హాల్స్, దాదాపుగా ₹1 కోటి పైన పని ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున మొదలు పెట్టడం జరిగింది. ఇట్లా పనికి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి, భట్టి గారికి, సీతక్క గారికి, ఈ ప్రాంత ప్రజల ప్రతినిధిగా మరి ఈ గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తున్నది. మా దృష్టికి తీసుకొచ్చి ఈ పని చేసుకోవడానికి సఫలీకృతం అయినందుకు మనస్ఫూర్తిగా ఈ గుట్ట మీద ఉన్న దేవుళ్ళందరూ మంచి పంటలు పండించి అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని, మన నియోజకవర్గంలో ఎన్నైతే టెంపుల్ ఉన్నాయి అన్ని టెంపుల్కు గత మాసంలోనే గజ్జలమ్మ వార్షికోత్సవంలో గజ్జలమ్మకు కూడా ₹55 లక్షల అక్కడ ఇచ్చి మనం పూర్తి చేయడం జరిగింది. బైన్సాల్ అనుకోండి, శనిదేవ్ మందిరం అనుకోండి, చింతామణి గణేష్ అనుకోండి, హనుమాన్ మందిర్ అనుకోండి, మాగాంలో విఠల్ రిక్వరీ అనుకోండి, దేగాం గుట్ట మీద దత్తాత్రి టెంపుల్ అనుకోండి, మన దగ్గర ఎన్నైతే అర్లీ అనుకోండి, డోంగర్గావ్ అనుకోండి, మరియు తిమ్మాపూర్ అనుకోండి, అన్ని గ్రామాలకు. అంతేకాకుండా మా ముత్యపరెడ్డి గ్రామం కూడా మల్లన్న టెంపుల్ ఆయన మర్చిపోతున్నది, నేను మర్చిపోతలేను. అక్కడ కూడా మనం ₹50 లక్షల ఇచ్చి టెంపుల్కు అభివృద్ధి చేయడం జరుగుతుంది. తప్పకుండా మాకు కూడా భక్తి భావన దేవుడి పైన మనకు అందరికీ ఉంది. మెజార్టీ అందరి అవసరాలకు తీర్చే విధంగా మేము ప్రభుత్వం తరఫున మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అందరు సుఖ సంతాలతో ఉండాలని కోరుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ